పూర్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వోచ్ఛిష్టమాలికాబంధ గంధబంధురజిష్ణవే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, మనకి మార్గశీర్ష మాసం రాబోతుంది. మాసానాం మార్గశీర్షోహం అంటాడు కృష్ణుడు. అన్ని మాసాల్లోకి మార్గశీర్షాన్ని నేను అని. అంటే మిగతా మాసాలు తాను కాదా? అన్నీ తానే. కానీ మార్గశీర్షానికి ఒక గొప్ప వైలక్షణ్యం ఉంది. మార్గము అంటే పరమాత్మను పొందడానికి ఉండే ఉపాయాలు. వాటిలో శీర్షము అంటే శ్రేష్టమైనది అని అర్థం. పరమాత్మని పొందడానికి ఉన్నటువంటి మాసాలలో చాలా విలక్షణమైనటువంటి మాసం ఈ మార్గశీర్ష మాసం. అటువంటి గొప్ప మాసంలో ఒక వ్రతాన్ని మన కోసం అందించారు సాక్షాత్తు గోదాదేవి. గోదాదేవి గురించి కూడా మనం తెలుసుకోవాలి. అయితే ముందుగా ఈ మాసం యొక్క వైలక్షణ్యం ఏమిటో తెలుసుకుందాం. దీన్నే ధనుర్మాసం అని కూడా పిలుస్తారు. ఎందుకు ఇలా మాసాలు వచ్చినాయి అంటే చాంద్రమానం ప్రకారంగా మనం మార్గశీర్ష మాసం అంటున్నాం. అంటే పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రాన్ని పురస్కరించుకుని మాసం ఏర్పడుతుంది. అలాగే సౌరమానం ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి ఏ రాశిలో తాను ప్రవేశిస్తాడో ఆ రాశి ప్రవేశాన్ని అనుసరించి ఆ పేరుతో మాసం ఏర్పడుతుంది. ఉదాహరణకి సూర్యుడు అన్ని రాశుల్లో సంచరిస్తూ ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీన్ని ధనుర్మాసము అంటారు. ఏమిటి ధనుస్సు అంటే? ఈ ధనుస్సు పెట్టారు అంటూ ఉంటారు. ధనుస్సు అంటే అర్థం ప్రణవో ధను అని మనకి ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఓంకారమే ధనుస్సు అని. శరోహ్యాత్మ. మరి ధనుస్సులో బాణం పుల్ల కూడా పెడతాం కదా, ఆ బాణం పుల్లని గురి చూసి వదలాలి. అయితే ఇక్కడ లౌకికంగా మనకు కనపడే ధనుస్సు, అందులో బాణం పుల్ల, లక్ష్యం దేన్ని భేదించాలో అదనమాట. అది ఏమిటి? దాన్ని తెలియచెప్తుంది మనకి వేదం. ప్రణవో ధను, ఓంకారమే ధనుస్సు. దాంట్లో పెట్టేంటి సంధానం చేస్తాం కదా, దాన్ని పెట్టి లాగి వదులుతాం కదా, ఆ శరం ఎవరో కాదు మనమే. శరోహి ఆత్మ, ఆత్మే బాణము. మరి లక్ష్యం ఏమిటి? లోకంలో మనిషికి లక్ష్యం ఏదన్నా కావాలి, కానీ అందరికీ లక్ష్యం ఏమిటి? ఒక్కొక్క మనిషి లోకంలో ఆనందం కావాలనే ప్రతి వ్యక్తి పొద్దున్న లేచిన మొదలు కష్టపడుతుంటాడు. కానీ ఆనందం కొంతమంది తినే తిండి వంక చూస్తున్నాడు, కట్టే బట్ట వల్ల చూస్తున్నాడు. ఇవన్నీ అల్ప సంతోషాలే తప్ప ఆనందాలు కావు. లోకంలో ఏవైనా తీసుకోండి, మరి ఆనందం ఏది? ఆ ఆనందమే బ్రహ్మ అని మనకి వేదాలు చెప్పాయి. ఆనందో బ్రహ్మ అని. బ్రహ్మ అంటే బృహతి బ్రహ్మయతి అని పేరు. బాగా పెరుగువాడు, పెంచువాడు అని అర్థం. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ పెంచుతాట. అలాంటి గొప్ప పరమాత్మ బ్రహ్మ అని పిలువబడతాడు. ఆయనకే ఆనందమని కూడా పేరు. ఆ ఆనందం మనకి లక్ష్యం కావాలి. కానీ విచిత్రం ఏమిటంటే లోకంలో ఉండే సామాన్యమైనటువంటి వస్తువులను చూసి నాకు ఇది ఆనందాన్ని ఇస్తుంది. అది వస్తువులా, లేదా నివసించే బంగళాలా, లేదు శరీరానికి సౌఖ్యం ఇచ్చే పానీయాలా, లేక భార్య, పుత్ర మొదలైన వస్తువులు, లేదు దేహ సంబంధులు, వీళ్ళని తీసుకుని వీళ్ళే నాకు అని మనం అనుకుంటున్నాం. కానీ ఇవి సంతోషాన్ని ఇచ్చేది కాదు. ఆనందం అంటే దుఃఖం అనేది ఒకంత కూడా కలవకుండా ఉండేదేదో దాని పేరు ఆనందం అని పేరు. మరి ఈ లోకంలో ఏవైనా దుఃఖాన్ని ఇస్తున్నాయి కదా. ధనమే ఆనందాన్ని ఇస్తుంది అంటే ఆయే దుఃఖం వ్యయే దుఃఖం అంటారు. డబ్బు సంపాదించడంలోనూ దుఃఖం ఉంటుంది, ఖర్చు అయిపోతేనూ దుఃఖం ఉంటుంది. కానీ ఒక్క పరమాత్మ ఆనందంలో ఎంత కష్టపడ్డా దుఃఖం అనేది అనిపించదు. చూడండి, ఈ మాసాల్లో తెల్లవారుజామునే లేచి స్నానం చేస్తాడు. అది కష్టం అనుకోడు. ఎందుకు? ఇష్టం ఉంది కనుక అక్కడ కష్టం అనేది ఉండదు. అందులో పొందేది పరమాత్మ ఆనందం కనుక ఆ ఆనందం ఎవడూ చవి చూడలే ఇక్కడున్నంత వరకు. కానీ ఆ ఆనందం కోసం ప్రతివాడు అర్రులు చాస్తూనే ఉంటాడు. ఇంకా నేను పొందాలి 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 అని. ఏదైనా అందింది అంటే దాని మీద దృష్టి పోతుంది. అందుకే పరమాత్మ అనుభవం అందరికీ లభ్యం కాదు.
లభ్యం కానప్పుడు ఎందుకు అని మానకండి. లభ్యమైన వాడు ఎలా ఉంటాడంటే, సామాన్యంగా మనం చూస్తూ ఉంటే సామాన్యంగా లోకంలో ఒక భ్రమరం తుమ్మెద తేనె తాగడానికి పుష్పాల మీద వాలుతూ ఉంటుంది. అలా వాలే తుమ్మెద వాలడానికి ముందు జుమ్మని నాదం చేస్తూ తిరుగుతుంది. ఒకసారి దాని మీద ల్యాండ్ అయ్యి ఆ అమృతాన్ని స్వీకరించేటప్పుడు స్తబ్దంగా మౌనంగా ఉంటుంది. పరమాత్మ అనుభవం పొందడానికి ముందు వరకు భజనలు చేస్తాం, కీర్తనలు చేస్తాం, ఆడతాం, స్తోత్రాలు వల్లిస్తాం. కానీ ఒకసారి పరమాత్మ అనుభవం వాడికి వచ్చినప్పుడు తొమ్మిదిలా వీడు కూడా స్తబ్దంగా ఉండిపోతాడు, మౌనంగా ఉండిపోతాడు. ఆ బ్రహ్మానుభవం తప్ప దాని నుంచి బయటికి రాని ఉన్మస్తకమైన స్థితిలో ఉంటాడు. అది బ్రహ్మానందం. పరమాత్మ ఆనందం ఎవరైనా పొందారు అంటే వాడు బాలుళ్లాగా మౌనంగా, దేనికి వాడు వెరవడు. అది సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అది శరీరగతమే తప్ప ఆత్మగతం కానివ్వడు. అలాంటి గొప్ప స్థితి మహనీయులైన పెద్దలకు ఉంటుంది. మరి ఆ బ్రహ్మానందం మనం పొందాలి. పెద్ద పెద్ద ఋషీశ్వరులు అయితే ఆనందాన్ని పొందడానికి కోట్ల సంవత్సరాలు తపస్సులు చేస్తారు. మరి సామాన్యుడి పరిస్థితి ఎలాగా? అందుకే సామాన్యుడికి కూడా లక్ష్యం అదే. బ్రహ్మతల్ లక్ష్యముచ్యతే అని వేదం చెప్తుంది. ఓంకారాన్ని జపించాలి, జపిస్తూ నీకు లక్ష్యం పరమాత్మై ఉండాలి. ఆ పరమాత్మ ఆనందప్రదుడు అని చెప్తుంది. అప్రమత్తేన వేత్తవ్యం, చాలా జాగ్రత్తగా గురి చూసి పెట్టాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, లోకంలో మనందరం ఉన్నాం. ఆ పరమాత్మని పొందాలి, ఆనందాన్ని పొందాలని అనిపిస్తుందా? ఎవరికైనా ఆలోచించండి. ప్రతి ఒక్కడికి లక్ష్యం ఏమిట్రా అంటే ఏవేవో గోల్స్ ఉంటాయి. పోనీ ఆ గోల్ లక్ష్యమా, చేరిన తర్వాత మళ్ళీ గోల్ మారుతుంది. అంతా గోల్మాలే తప్ప గోల్ ఒకటనేది ఎవరికీ లేదు. ఆలోచించండి. 10th క్లాస్ నా గోల్ అండి, నేను ఎట్లా అయినా సరే స్టేట్ ఫస్ట్ రావాలంటాడు. అయిపోయింది, వచ్చాడు. అయిన తర్వాత మళ్ళీ గోల్ మారుతుంది కదా. తర్వాత ఏమిట్రా నీ లక్ష్యం? డాక్టర్ అవ్వాలండి అంటాడు. అయిన తర్వాత ఏమిట్రా లక్ష్యం? అయ్యాడు డాక్టర్. అయిన తర్వాత ఇంకా బాగా నేను ఆపరేషన్స్ చేసి ధనార్జన చేయాలి, చేశాడు. లక్ష్యం అయిపోయిందా? ఇన్ని చేసిన తర్వాత ప్రశాంతత లేదండి, నాకు ప్రశాంతత కావాలి, అది లక్ష్యం అండి అంటాడు. అందువల్ల ఆ శాంతం ఇవన్నీ పరమాత్మే అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. అలాంటి ఆ పరమాత్మను పొందే మార్గాలు బోళ్ళన్ని ఉన్నాయి. ఆ మార్గాల్లో శ్రేష్టమైనది ఏదో చెప్తుంది కనుక దాని పేరు మార్గశీర్షం అంటారు. ఆ పరమాత్మే నీకు లక్ష్యం గనక ఇది ధనుర్మాసం అంటారు. అలాంటి గొప్ప మాసం మనకి రాబోతోంది. రేపు 16వ తేదీ నుంచి, డిసెంబర్ 16వ తేదీ నుంచి ఒక నెల రోజుల కాలం ధనుర్మాసం అని, మార్గశీర్ష మాసం అని అంటారు. ఈ మాసం ఉత్తరాయణానికి దక్షిణాయనానికి సంధ్యాకాలం అన్నమాట. అంటే సూర్యోదయం రావడానికి ముందుండే సంధ్యాకాలం లాంటిది, చాలా శ్రేష్టమైంది. ఉత్తరాయణం దేవతలకి తెల్లవారుజాము పగలన్నమాట, దక్షిణాయనం రాత్రి. ఇప్పుడు రాత్రిలో ఉన్నారు దేవతలంతా. ఎప్పుడైతే మార్గశీర్ష మాసం వచ్చిందో అది సూర్యోదయం అవడానికి ముందున్న కాలం. ఎవరినైనా బ్రాహ్మీ ముహూర్తే చోత్థాయ అని శాస్త్రం చెప్తోంది. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి అని. ఆ సమయంలో ఎవరైతే నిద్ర లేస్తారో, ఇందుకే బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏ టైం అండి అని అడగండి, సూర్యుడు రావడానికంటే ముందే. ఎవరు సూర్యుడు రావడానికంటే ముందు లేస్తారో వాడి ధీశక్తి పెరుగుతూ ఉంటుంది. సూర్యుడు వచ్చాక లేస్తే వాడి ధీశక్తి తగ్గిపోతుంటుంది. గమనించండి, సూర్యకిరణాల యొక్క ప్రసారం చేత నీళ్ళల్లో ఉండే కమలం వికసిస్తుందా లేదా? కదా. కలువలు ముడుచుకుపోతుంటాయి, పద్మాలు వికసిస్తుంటాయి. మరి సూర్యకిరణాల ప్రభావం అంత గొప్పది. మరి నువ్వు కలువలా ఉండాలనుకుంటున్నావా, పద్మంలా ఉండాలనుకుంటున్నావా? పద్మంలా ఉండాలి అనుకుంటే సూర్యుడు రావడానికి ముందు లేస్తే ఆ కిరణాల ప్రభావం చేత మన మనస్సు బుద్ధి వికసిస్తాయి, మనం బాగుపడతాం. ఇది మనకి చెప్తుందన్నమాట. అందువల్ల ఉషకాలం అంటే ప్రాతకాలంలో ఉండేటువంటి ఆ సంధ్యాకాలం చాలా 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 గొప్పది. సంధ్యాకాలంలో లేవాలి, లేచి హరిచింతన చేయాలి అంటారు. అదే మనకి ఆండాళ్ళ తల్లి చెప్తోంది. ఈ మాసం చాలా గొప్పది. వ్రతం అనగానే కొండలు మొయ్యాల్సినంత అవసరమేం లేదు. చేయాల్సిన పద్ధతి ఏమిటో మనకి తెలియజేస్తుంది అమ్మవారు. అందువల్ల మనకి ఈ ఉత్తరాయణ పుణ్యకాలానికి దక్షిణాయన పుణ్యకాలానికి మధ్య సంధికాలం ఏదైతే ఉందో అది చాలా చాలా గొప్ప కాలం.
దేవతలంతా లేచి ధ్యానం చేసుకునే కాలం అన్నమాట. ఆ సమయంలో మనం పరంధాముడైన ఆ పరమాత్మని ధ్యానం చేస్తే ఆ దేవతలందరికీ వచ్చే ఫలాల కంటే 100 రెట్ల ఫలాలు మనకు అధికంగా భగవంతుడు ఇస్తాడు. అందుకని ఈ మాసం ఎవ్వరూ వదిలిపెట్టకండి, హరిచింతన చేయండి. ఎలా చేసుకోవాలి, మాకు వ్రతం గురించి తెలియదు అనుకుంటారా? దానికోసమే సాక్షాత్తు భూదేవి భూమి మీద మన కోసం అవతరించింది. వైకుంఠంలో ఉండే ఆ తల్లి పరమాత్మని ఎప్పుడూ వదిలిపెట్టదు. మన కోసం అవతరించింది, ఈ మానవుల కోసం. సీతాదేవి ఎలా అయితే గనక జనకుడు యజ్ఞం చేసే సందర్భంలో భూమిని దున్నుతుంటే ఆవిడ దొరికిందో, అలాగా ఒక మహాభక్తుడు విష్ణువునే చిత్తంలో పెట్టుకున్నవాడు కాదు, విష్ణువు చిత్తంలో ఎప్పుడూ ఉండేవాడు, విష్ణు చిత్తుడు అని ఒక మహానుభావుడు. ఆయన ఏం చేశాడో తెలుసా అండి? వేరే పని లేదు, ఈ నోటితో ఎవరితో మాట్లాడు, ఎవరి గురించి చెడు వినడు, ఏది చెడ్డవి చూడడు, తన మనస్సులో ఎప్పుడూ విష్ణువే. ఆ విష్ణువుకి కైంకర్యం చేయాలని తులసివనం పెంచాడు. ఎందుకు ఇలా పెంచావు అని అడిగితే, పరమాత్మ పుష్పాలు కావాలి అని అడిగితే మాలాకారుడు మాలల కట్టిచ్చాడు కదా, అందుకోసం సాక్షాత్తు పరంధాముడు ఆయన ఇంటికి వెళ్ళారు కదా. అంత గొప్పతనం సామాన్యమా? ప్రసాద పరమౌ నాథౌ మమ గేహముపాగతౌ అంటాడు ఆ మాలాకారుడు. ఆగతౌ వచ్చారు ఇద్దరు బలరామకృష్ణులు. ఎక్కడికి వచ్చారు? గేహముపాగతౌ ఇంటికి వచ్చారు. ఎవరింటికి వచ్చారు? మమ గేహముపాగతౌ, దేవాది దేవుడు ఆయన. అలాంటి వాడు పూలు కట్టుకునే నా ఇంటికి వచ్చాడంటే ఎంత గొప్పతనం అండి. మమ గేహముపాగతౌ. ఎవరు వాళ్ళు? నాథౌ, నాథులు. నన్ను రక్షించడానికి వస్తున్నారు, నా మీద అనుగ్రహ వర్షాన్ని కురిపించడానికి వస్తున్నారు అని ఆ మాలాకారుడు చెప్పాడు. అందువల్ల ఆయన పెద్ద స్తోత్రాలు చేయాల, ఏం చేయాల, పూలు కట్టాడు, పూలమాలను సమర్పించాడు. నేను అదే పని చేస్తానని ఆ మహానుభావుడు ఏ శాస్త్రాలు చదువుకోలేదు, రోజు పూలమాలలు కట్టి 3 పూట్ల పెరుమాళ్ళకి వాళ్ళ ఊళ్ళో విల్లిపుత్తూరు అనే ఊళ్ళో ఉన్న వటపత్ర సాయి పెరుమాళ్ళకి మాలలు వేయటం ఆరంభించాడు. అంతే. అలా చేసే ఆ సన్నివేశాన్ని గుర్తించి పరమాత్మ ఆనందించట. ఆయనకి సకల శాస్త్రాలని ఉపదేశించాడు. ఆయన ఎక్కడా చదువుకోలే. చదువుకుంటే వచ్చే జ్ఞానం వేరు, పరమాత్మ అనుగ్రహం చేత వచ్చే జ్ఞానం వేరు. చదువుకుంటే పుస్తకాల్లో ఉన్నంతవరకే వస్తుంది. ఇంకా పెరుమాళ్ళ అనుగ్రహం కూడా మనకు ఉందనుకోండి, పుస్తకంలో జ్ఞానం కంటే ఇంకా ఎక్కువ వస్తుంది. అలా అని చదవద్దని చెప్పట్లా, చదువుకోవాలి, చదువుకోకుండా ఉండకూడదు. కానీ ఈ మహానుభావుడికి సకల శాస్త్రాలు కరతలామలకం అయిపోయినాయి. గురుముఖం అనధీత్య ప్రాహ వేదాన్ అశేషాన్, అశేషాన్ వేదాన్ గురుముఖం అనధీత్య ప్రాహ. ఏ గురువు దగ్గర నేర్చుకోకపోయినా సమస్త వేదాలని శాస్త్రాలని కూడా ఇతను చెప్పేశాడు. ఎలా వచ్చాయి? తులసిమాల కైంకర్యం. చూడండి, సాత్వికమైన మంచి సేవలు మనం చేయడం ఆరంభిస్తే భగవద్భక్తి కలిగిన వాడి నోటి నుంచి ఎప్పుడు మంచి అమృత గుడికలే వస్తూ ఉంటాయి. అది అందరి గుండెల్లో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించి పారవేస్తుంది అనటంలో సంశయం లేదు. అలాంటి గొప్ప వాక్యాలని ఆ మహానుభావుడు రాజ్యసభలో చెప్పి విద్యాశుల్కాన్ని తీసుకుని సాక్షాత్తు ఆ పరంధాముడే నీ ఉత్సవాన్ని చూడ్డానికి వస్తే ఆ భగవంతునికే పల్లాండని హారతి ఇచ్చినవాడు. దేవుడు కనపడితే అవి కావాలి ఇవి కావాలని మొక్కుకునే బుద్ధులు మనవి. కానీ దేవుడు కనపడితే ఆ దేవుడికి దృష్టి దోషం తగలకూడదని అందరినీ పిలిచి రండర్రా, మీరు రండి, దేవుడికి మంగళాశాసనం చేద్దాం, స్వామికి ఏ చెడు జరగకూడదని హారతిద్దాం అన్నాడు ఆ మహానుభావుడు. అంత గొప్ప భక్తుడు దొరుకుతాడా? అందుకే అలాంటి భక్తి కలిగిన వాడి ఇంట పుట్టాలి అని సాక్షాత్తు లక్ష్మీదేవి అంశతో ఉన్నటువంటి ఆ తల్లులే శ్రీదేవి, భూదేవి, నీలాదేవి వీళ్ళంతా ఎవరో కాదండి, అన్నీ లక్ష్మీదేవి అవతారాలే. స్తన బాహు దృష్టిభీరివ అంటారు. లక్ష్మీదేవి యొక్క కళ్ళు, నాసాపుటము, ఆవిడ శరీర అవయవాలన్నీ కూడా ఒక్కొక్క అమ్మవారుగా ఉన్నారట. అలా భూదేవి కూడా అమ్మవారే. అటువంటి ఆ తల్లి భూమి మీద అవతరించింది. జనకునికి ఎలా అయితే సీతమ్మగా దొరికిందో అలా ఈవిడ అయోనిజగా గర్భంలో ఉండకుండా, గర్భవాసం లేకుండా తులసివనంలో ఆవిడ లభ్యమైంది. అందుకని గోదా తల్లి చాలా గొప్ప తల్లి. ఆవిడ సామాన్యురాలు కాదు, సాక్షాత్తు అమ్మవారే. దృష్టాంతం ఏమిటంటే, ఈయన పిల్ల దొరికింది కదా అని పిల్లని చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు, తన తోట, లోపలికి రావడానికి ఆస్కారం లేదు. ఇలాంటి చోట మంచి ఆభరణాలతో ఊర్ధ్వపుండ్రంతో ఈ పిల్ల దొరికిందంటే సామాన్యురాలు కాదని తన హృదయానికి హత్తుకొని
కళ్ళకద్దుకుని భగవత్ ప్రసాదంగా తాను స్వీకరించి దేవునికి మాలికలు కట్టడానికి ఇక్కడ నేను తోట ఏర్పాటు చేసే గనక ఈ పిల్లకు కూడా శ్రీమాలిక అని పేరు పెడతానని పెట్టారు. అదే తమిళంలో కోదై అని పేరు. ఆ కోదై కాస్త గోదా అయింది. గోదా అంటే గాం దదాతీతి గోదా. ఎవరు గోదా అంటారో అలాంటి వాళ్ళకి వాక్కునిస్తుంది. గోశబ్దానికి వాక్కు అని అర్థం ఉంది. గోశబ్దానికి పదవి అని ఉంది అర్థం. గోశబ్దానికి భూమి అని అర్థం ఉంది. అన్ని రకాల సంపదలు అని ఉన్నాయి. అన్నిటినీ ఇస్తుందట గోదాదేవి. ఆ తల్లిని స్మరిస్తే ఏ రకంగా స్మరించినా నీకు ప్రేమ కలిగి గోదా తల్లి అన్నావా నీకు వాక్కునిస్తుంది. నువ్వు ఆవిడని దూషించావా నీకు కూడా వాక్కునిస్తుందో వాక్కు తీస్తుందో. తల్లి ఎప్పుడు చెడ్డది కాదండి. కుపుత్రో జాయేత కుమాత నభవతి. చెడ్డ పిల్లలు ఉంటారు తల్లిని తిట్టేవాళ్ళు, కానీ ఏ తల్లి తన పిల్లవాడు పాడైపోవాలని శపించదు. అంత గొప్ప తల్లి. ఆ తల్లి భూమి మీద ఇప్పుడు భూమిని చూస్తున్నాం కదా మనం. భూమిని తవ్వుతున్నాం, అందులో ఉన్న గ్యాసెస్ తీసేస్తున్నాం, అందులో ఉన్నటువంటి బొగ్గు ఖనిజాలు తీసేస్తున్నాం. భూమికి ఎంతో ఉపద్రవం చేస్తున్నాం. తల్లి పాలిస్తే ఆ రొమ్ములో ఉన్నటువంటి పాలతో పాటు నెత్తురు కూడా పీల్చేటువంటి అసురులు ఉన్నారు. ఉన్న తల్లి క్షమిస్తుంది. ఫోన్లే పాపం అనుకుంటుంది, వాడిని రక్షిద్దామనే చూస్తుంది. భూదేవి కూడా ఇప్పుడు అదే పని చేస్తుంది. శక్తి ఉన్న వరకు చేస్తుంది. ఇక కాదు నా వల్ల కాదన్నప్పుడు ఆవిడ కంపిస్తే మనం పోతాం. అదే భూకంపం అంటుంటారు కదా. తల్లి వణికిపోయిందంటే మనం గతి లేకుండా పోతాం. అందుకని ఆ తల్లి ఏ రకంగా అయినా సరే ప్రసన్నురాలే. ఆ తల్లి ఎప్పుడు మన అనుగ్రహిస్తుంది గోదాదేవి. అటువంటి గోదాన్ అంటే చాలు భూమికి వాళ్ళు బరువు కారు. వయ్యం సుమపదం వంభు అంటారు. వయ్యం అంటే భూమి. ఈ భూమికి బరువు కాకుండా ఎప్పుడవుతారట గోదా అంటే. ఆ గోదా తల్లి మీద ప్రేమ ఉంటే ఆ తల్లి ఎంత గొప్పదండి. చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర పరమాత్మ యొక్క కథలు విని పరమాత్మని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను అంది. చిన్న పిల్ల, 5 ఏళ్ల వయస్సు పిల్ల. 5 ఏళ్ల ప్రాయంలోనే ఆవిడ వ్రతం చేసింది, పరమాత్మలో ఐక్యమైంది. ఎంత గొప్ప తల్లి అండి. కానీ ఆ వయస్సులోనే ఆవిడకి పరమాత్మ మీద ఎన్ని రకాలైనటువంటి భావజాలాలు ఉన్నాయో మనకు చూపించింది. అయితే అన్నీ పరమాత్మ రూపాలే కదా. రాముడైనా, కృష్ణుడైనా, వెంకటేశుడైనా అన్నీ ఆయన రూపాలే కనుక ఆయన కథలు వింది. అరే నేను కృష్ణుని పెళ్లి చేసుకుంటా అంది. కృష్ణుడిని వెంకటేశ్వర స్వామిగా ఆ కొండ మీద ఉన్నాడు ఆ స్వామి. నాడిని వేంగడవర్కన్నై విధి అని మన్మథ నువ్వన్నా కూర్చోవయ్యా, ఆ స్వామికి నా మీద మనస్సు కలిగేలా చెయ్యి, నాకు ఆయనతో పెండ్లయ్యేలా చెయ్యని తల్లి కోరింది. అలాంటి గొప్ప తల్లి భూదేవిగా ఉన్నప్పుడు వరాహస్వామి ద్వారా ఎన్నో రహస్యాలు వింది ఈ తల్లి. ఈ భూమి మీద ఉన్న జనులంతా బాగుపడాలంటే ఏం చేయాలని అడిగితే అప్పుడు వరాహస్వామి చెప్పారట, భూమి మీద ఉన్న వాళ్ళంతా బాగుపడాలంటే 3 పనులు చేయాలి. ప్రోక్తం స్వస్యచ కీర్తనం, రామా కృష్ణ గోవింద అని నన్ను కీర్తించాలి. స్వస్మై ప్రసూనార్పణం, తన పాదాల చెంత పుష్పాలు సమర్పించడం. ప్రపదనం, నాకు నమస్కరించాలి. అంటే ఇది ఈ ముద్రకి పేరు అంజలి అంటారు. అంజలి పరమాముద్ర, క్షిప్రం దేవ ప్రసాదిని అంటారు. పరమాత్మని కరిగించే ముద్రట ఈ ముద్ర. ఇది వేస్తే చాలు దేవుడు కరిగిపోతాడు. దేవుడు ఏంటండి, మీరు చూడండి, సామాన్యమైనటువంటి వ్యక్తులే ఎవడన్నా కోపగించి వస్తే 2 చేతులు జోడించి తప్పైపోయిందండి క్షమించండి అని చేతులు జోడించండి. ఎదుటి వ్యక్తి మనస్సు కరుగుతుంది. మనస్సు ఉంటే వాడేమండు. మరి మామూలు మనుషులకే ఇంత ఉంటే దేవాది దేవుడైన ఆ స్వామికి ఇంకెంత ఉండాలి. అందువల్ల నమస్కార ముద్ర చాలా గొప్పది, అంజలి ముద్ర. అందుకే ఈ 3 మాటలు చెప్పడం కోసమే ఆండాడు తల్లి ఈ భూమి మీదకి వచ్చి ఒక వ్రతాన్ని చేసింది. తిరుప్పావై అని. తిరు అంటే శ్రీ అని అర్థం, పావై అంటే వ్రతము అని అర్థం. శ్రీ వ్రతము, సకల సంపదలని ఇచ్చే వ్రతం అన్నమాట. అమ్మ ఒక మాట చెప్పింది, స్వామి ఒక మాట చెప్పాడు. 2 వ్రతాలు మనకి. ఒకటి పరమాత్మ చెప్పింది గీత, అమ్మ చెప్పింది తిరుప్పావై. ఈ రెండిట్లో గీత చదివే రోజు ఉపవాసం ఉండాలి, ఏం తినకూడదు. భగవద్గీత చదవాలి, 700 శ్లోకాలంటే చాలా ఉపవాసం ఉండి చేయాలి. కానీ భగవద్గీత చెప్పినటువంటి ఆ స్వామి యొక్క అనుజ్ఞతోనే గోదాదేవి మనకి తిరుప్పావై ఇచ్చింది. దీనికి ఉపవాసం లేదు. పొద్దున్నే వెళ్ళి పాడితే చాలు 6 గంటలకల్లా వేడివేడి పొంగల్ చేతిలో పెడతారు, దద్దోజనం పెడతారు, చక్కెర పొంగలి పెడతారు. అమ్మ ఎప్పుడు పిల్లవాడి యొక్క కడుపు చూస్తుంది తప్ప వాడిని శిక్షించి
వాడిని శిక్షణ ఇవ్వాలనుకోదు. అలాంటి గొప్ప తల్లి అమ్మ ఈ నెల రోజుల్లో 30 పాటలు పాడుతూ సంఘంలో మనిషి ఎలా ఉండాలి ఇది నేర్పిందండి. ఒకే ఒక మాట అమ్మ చెప్పిన మాట, ఒక్కడివే పోకు, మంచి కోసం 10 మందిని తోడు చేసుకో అని అమ్మ చెప్పింది. ఏకస్వాదు నభుంజీత, మధురమైన పదార్థాన్ని ఒక్కడే ఆరయించకూడదు, అందరూ స్వీకరించాలి అని గోదాదేవి మనకి నేర్పుతుంది తిరుప్పావైలో. తాను పరమాత్మ దగ్గరికి వెళ్తూ నేను ఒక్కదాన్నే అనుభవిస్తే ఎలా, పరమాత్మను అందరూ అనుభవించాలని నిద్రించే గోపికలను కూడా మేలుకొలిపి వాళ్ళని కూడా ముందు పెట్టుకున్న 5 లక్షల మంది గోపికలతో తాను వ్రతం చేసినట్టుగా మనకి ఇది తెలియజేస్తున్నారు. ఇదొక భావనా వ్రతం. ద్వాపర యుగంలో గోపికలు ఎలా అయితే వ్రతం చేశారో వాళ్ళు కాత్యాయిని వ్రతం చేసి కృష్ణుని పొందారు. ఆండాళ్ళ తల్లి కూడా ఎక్కడా కూడా వేరుగా చేయట్ల, పెద్దలు చేసిన వ్రతమే చేస్తుంది. అయితే ఈవిడ కాత్యాయిని కాకుండా సాక్షాత్తు కృష్ణుణ్ణే ఆశ్రయించింది, చేసి కృష్ణుణ్ణే పట్టుకుని ఆయన్నే వ్రతం చేస్తుందన్నమాట. 5 లక్షల మంది గోపికలతో కలిసి వ్రతాన్ని చేసినట్లుగా భావించింది. తన ఊరునే విల్లిపుత్తూరునే ఊరినే రేపల్లెగా మార్చుకుంది. అక్కడ ఉండే కోనేరునే యమునా నదిగా భావించింది. పరమాత్మ ఉన్నటువంటి ఆ భవంతి ఆలయాన్నే నందగోపుని గృహంగా భావించింది. ఎంత అద్భుతం అండి! ఒక వ్యక్తి భావనతో ఎన్నైనా సాధించవచ్చు అని నేర్పి మనకి చూపించింది. అలాంటి గొప్ప వ్రతం తిరుప్పావై. ఆ వ్రతాన్ని చేసి 30 పాటలు పాడి భోగి నాడు అమ్మ రంగనాథునితో భోగాన్ని పొందింది, వివాహం చేసుకుంది ఆ స్వామిని. రంగనాథుడే కలలో కనపడి చెప్పాడండి వాళ్ళ తండ్రి గారికి, మీ అమ్మాయి చాలా గొప్పదయా, తను నేను వివాహం చేసుకుంటాను అని. వాళ్ళ తండ్రి గారికి కూడా ఈవిడ యొక్క వైభవం తెలిసింది. రోజు మాలలు కట్టి దేవుడికి సమర్పించేవాడు. ఈ అమ్మాయి చెప్పేది, నేను ఆయన్ని తప్ప ఎవరిని చేసుకోనని. తండ్రి అన్నాడు, ఆ దేవుడు ఎక్కడా మనం ఎక్కడా అనగానే, ఓహో ఆ స్వామితో నేను సరిపోనా అని తండ్రి గారు కట్టిన మాలికని తాను మెళ్ళో వేసుకొని బావిలో చూసుకునేదట, నేను సరిపోతానా ఆయన ఆనందానికి అని. మళ్ళీ ఆ మాలలు తండ్రి గారు చూస్తే ఏమంటారో అని మళ్ళీ బుట్టలో పెట్టేసేది. ఒకరోజు తల వెంట్రుకలు కనపడ్డాయి తండ్రికి. అయ్యయ్యో, కేశాలు కలిగినటువంటి ఈ మాలని దేవునికి ఎలా సమర్పించాలి అని పక్కన పెట్టేశారు. రెండో రోజు చూస్తే వాళ్ళ అమ్మాయి ధరించడం చూసి, అయ్యయ్యో ఎంత పని చేశావు రంగనాథ, హే వటపత్రసాయే, మీకు ఈరోజు మాలలు లేవు, మీకు ఉపవాసమే అంటూ ఏడుస్తూ నిద్రపోయాట ఆయన. పాప కూడా ఏడుస్తూ అయ్యయ్యో తండ్రి గారు బాధపడ్డారే అని తాను దుఃఖించి విశ్రాంతి తీసుకుంది. ఆ సమయంలో పరమాత్మ కల్లో కనిపించి విష్ణు చిత్తులకి చెప్పారట, హే విష్ణు చిత్త, నువ్వు వేసే మాలలు మామూలు మాలలయ్యా, కానీ మీ అమ్మాయి ధరించి ఇస్తుంది చూసావా, ఆ మాలలకి ఎంతో శోభ ఉంది. తాం స్పృష్ట్వా మామపి స్పృశ, ఒకసారి ఆవిడకి తాకించి ఆ మాలలు నాకు వేయి, అప్పుడు ఆ మాలల్లో పరిమళం బాగా వస్తుంది అన్నట్టు రంగనాథుడు ఆ వటపత్ర సాయి. అందువల్ల గోదాదేవి స్పృశించి ఇస్తే నాకు భోగ్యం అనగానే వెంటనే మేలుకొని, అయ్యో ఎంత తప్పు అని చేశాను, గోదే నిన్ను తిట్టానే, ఆండాళే అన్నట్టు ఆయన. అంటే నన్ను అనుగ్రహించడానికి వచ్చిందానివి నువ్వు అని తండ్రి కుమార్తెని పొగిడాడండి. అంత గొప్ప చరిత కలిగిన తల్లి అమ్మ. గోదమ్మ వైభవాన్ని ఎవరు నోటితో చక్కగా పాడతారో, ఎవరు గోదమ్మ గురించి వింటారో, అలాంటి ఆ తల్లి యొక్క కీర్తన ఆ మనిషిని, ఆ ఊరిని, ఆ దేశాన్ని కాపాడుతుందంటంలో సంశయం లేదు. అలాంటి తల్లి యొక్క మాట వినకపోయినా, తల్లి చెప్పినటువంటి క్రమంలో వెళ్ళకపోయినా భూమికి భారం ఎందుకు అవుతాడంటే వాడు చెడ్డ పనులు చేస్తాడు కనుక. మనం ఎవరిని ఆపలేం, ఎందుకంటే ఇది కలి గనక. వాళ్ళు పరమాత్మ యొక్క నిగ్రహానికి అలా గురవ్వాలి, ఇంకా పాపాత్మలు అవ్వాలని రాసిపెట్టుంటే వాళ్ళు అలా తయారవుతారు. మనం భగవంతుడిని ప్రార్థన చేయటం తప్ప మనం ఏం చేయగలం? అందువల్ల అందరినీ బలవంతంగా చదవండి ఇది అని చెప్పక్కర్లేదు. నిజంగా నీకు సంపదలు కావాలా రా, నిజమైన సంపద అంటే ఏమిటో తిరుప్పావై చేస్తే తెలుస్తుంది. తిరుప్పావై వ్రతాన్ని అనుసరిస్తే వస్తుంది. ఆ సంపదలు ఆలస్యం లేకుండా మనం కూడా పొందుదాం. ఆండాళ్ళ తల్లి అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలి అని భోగినాడు ఆండాళ్ళ తల్లి కళ్యాణం చేసుకొని ఆ తర్వాత ఉత్సవాలని చక్కగా చేసుకుంటూ మరిన్ని సంపదలు మీరంతా పొందాలి అని
మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. For more videos like this, subscribe Big TV channel.